మా దగ్గర ఇది కాంగ్రెస్ దూడండి. నా దగ్గర ఒంగోలు పెయ్యి ఉంది, పెద్ద పెయ్య. ఒంగోలు పెయ్యి ఉంటే మాకు ఎవరో చెప్పారు ఇట్లా పూనా నుంచి సెక్సిడ్ సెమన్ ఇస్తున్నారు, ఆ సెక్సిడ్ సెమన్ ఇస్తే మనకు మేల్ కావాలితే మేలు, ఫీమేల్ కావాలితే ఫీమేల్ మనకి వస్తాయి అన్నారు. అప్పుడు నేను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా పూనా వాళ్ళతో కాంటాక్ట్ చేసినాం. కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళే మనకి ఇచ్చేవాళ్ళు అనమాట, కంటైనర్లో తెచ్చి ఎక్కువ మొత్తం మీద. ఇప్పుడు మా ఒంగోలుకి ఇది కాంగ్రెస్ అండి, ఇది సెక్సిడ్ సెమన్. నాకు ఫిమేల్ కావాలి అంటే వాళ్ళు 1500 తీసుకున్నారు. 1500 తీసుకొని రెండు స్ట్రాలు కృత్రిమ గర్భద్వారాన్ని ఎక్కిచ్చారు. మా గోపాల మిత్ర మా కుర్రోడు ఉన్నాడు చక్రి అని చేశాడు. చేసిన తర్వాత నా దొడ్లోనే పుట్టింది ఇది. ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ సూడిది, ఇది ఇంచుమించు మళ్ళీ ఇప్పుడు 6 నెలలు సూడిది. దీనికి మళ్ళీ సెక్సిడ్ సెమ్ అనేది తెచ్చి మళ్ళీ కాంగ్రెసే చేసిన, మళ్ళీ ఇప్పుడు దీనికి పెయ్య పడుద్ది. అట్లా ఇది మా దగ్గర నుంచి మేము ప్రాక్టికల్గా చేసిన తర్వాత వాళ్ళు చేసింది పుట్టింది. ఇప్పుడు ఇది ఉందండి, ఇది పేరు ఇది షాహివాల్ అండి. ఇది సెక్సిడ్ సెమనే, ఫీమేల్ కాదు. ఇది కూడా సెక్సిడ్ సెమనే చేసినాం. ఇది సెక్సిడ్ సెమనే అండి, ఇది కూడా పేదోడే. అట్లాగే ఇది దాంతోపాటు అది రాటి, మాకు రాటి కూడా కావాలి అంటే ఇది రాటి ఇచ్చారు. ఇది కూడా ఫిమేల్ కవే. ఇవన్నీ మేము పూనా నుంచి తెప్పిస్తామండి, పూనా నుంచి తెప్పిస్తాం. వాళ్ళే తెప్పిస్తే ఇక్కడ మా దగ్గర కంటైనర్ ఉంటుంది. మేము ఎక్కువ మొత్తంలో తీసుకొని మా కంటైనర్లో స్టోర్ చేసుకొని మా యావ్ ఎప్పుడైతే కన్సీవ్ అయిద్దో అప్పుడు ఎతకొచ్చినప్పుడు చేస్తాం అనమాట. రాటి అండి ఇది. ఇప్పుడు ఇది కూడా మా దొడ్లో పుట్టింది. ఇది సెక్సిడ్ సెమనే, జెర్సీ అంటే ఇది పంజాబ్ జెర్సీ అండి, ప్యూర్ బ్లాక్ అనమాట. దీన్ని సెమన్ వచ్చే 3500, దీని సెమనే 3500 తీసుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచే మనకి ఏది కావాలి అదే. సో అన్ని వెరైటీ కావాలి కదా అంటే ఇది చూసారా, దీని ఊరు కానీ ఇది కానీ అసలు ఎంత స్మూత్ గా ఉంటుందో పెయ్య. ఇది ఇప్పుడు సూడిది. మా దగ్గర బుల్తో డెవలప్ చేయట్లా, మా కొత్త వెరైటీస్ కావాలని ఎట్లా చేస్తున్నాం. మా బుల్లితో మాత్రం మా ఏరియా వాళ్ళు మొత్తం అంతా మా బుల్లితో చేస్తారు. అది కూడా అటు నాకు పుట్టిందే, అది కూడా సెక్సిడ్ సెమన్తో పుట్టిందే బుల్లు. మా దూడకి నాట్ ఆఫ్ చేసింది. ఇది మాత్రం జెర్సీ ఉందండి మా దగ్గర, దాన్ని చేసాము. ఇది ఇంచుమించు 2 నెలల 15 రోజులు, అది 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటాయండి ఆవు. ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయింది సూడిది. దీనికి మళ్ళీ చేసామన్నమాట. చూసారా ఎట్లా ఉంటుందో. దీనికి ఇదంతా వెరైటీగా ఉంటుంది జెర్సీ అయినా, ఈ సెక్సిడ్ సెమన్ అనమాట. మేము ఇంచుమించు 7-8 సంవత్సరాల నుంచి వాడుతున్నాం అండి. స్టార్టింగ్ చేసిన కాడి నుంచి మనం వేరే దూడ కావాలి, వేరే డెవలప్ చేద్దాం, హైబ్రిడ్ క్రాస్ బ్రీడ్ అని చెప్పేసి ఆవేశంతో ఇవన్నీ కొనుక్కొచ్చిన వాటిని మొత్తం అట్లా డెవలప్ చేసినాయి మేము. మొత్తం అంతా సెమన్తో డెవలప్ చేసింది. ఇక్కడ చూడండి సెక్సిడ్, ఇది కూడా సెక్సిడ్ సెమనేనండి. దాందే అది ఒంగోలు పెయ్య. ఆ పెయ్యకే మేము ఇంజక్షన్ చేయించినాం అనమాట, అక్కడ నుంచి తెచ్చి. సెక్సిడ్ సెమన్ ఇది కూడా. ఇది చక్కగా ఒరిజినల్ గిరి దూడ పట్టింది. చొక్కాగా అక్కడ వాళ్ళ దగ్గర ఉంటాయి 111 అని, 222 అని, 444 అని, ఆ బుల్లుని బట్టి అనమాట. మనకు కావాల్సిన అక్కడ మంచి బుల్లు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఒక మాదిరి బుల్లు అయితే ఒక రేట్ తక్కువ ఉంటుంది. మంచి బుల్లే కాబట్టి మాకు ఈ చొక్కాగా ఇదంతా మంచిగా వచ్చింది. వాళ్ళే తీసుకొస్తారు మన కంటైనర్లో. మన క్యాండిల్స్ ఉంటాయి, వాళ్ళు తెస్తారు. మనం ఇంచుమించు ఒక అందరం కలిసి తీసుకుంటాం కదా, 100-150 తీసుకుంటాం ఊరు మొత్తం. అంటే ఈ గోపాల మొత్తం వాళ్ళకి అన్ని కలిపి తీసుకుంటాం. ఒక 10 మందిని కలిసి ఏదన్నా ఒక 500-600 ఉంటే వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కూడా గిట్టాలి కదా అంత లెక్క నుంచి వచ్చినప్పుడు. ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇప్పుడు మీకు గిరి కానీ షాహివాల్ కానీ కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి. పొంగనూరు ఉందనుకోండి ఇంకా ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఆ జెర్సీ కానీ హెచ్ఎఫ్ ఉన్నాయి అనుకోండి, వాటికి పెద్ద రేట్ ఉండదు. ఇప్పుడు రాతి ఉంది, మళ్ళీ దానికి రేట్ ఉంటుంది 3500 అట్లా పడుద్ది. అంటే ఒక్కొక్క వెరైటీని బట్టి ఒక్కొక్క రేట్ని బట్టి అట్లా పడుద్ది. ఏమండి మనకి ఆవులు పుట్టాలి అంటే ఎక్కువ రేటు, గెత్త అయితే తక్కువ రేటు. అది ఇప్పుడు మాకు అన్ని ఆవులే కావాలనుకొని మేము ఆవులకే చేయించినాం. ఇది మా దగ్గర పుట్టింది. ఇప్పుడు మళ్ళీ ఇది సూడిది, ఇప్పుడు మళ్ళీ ఇది 5 నెలలు సూడిది దూడ. అంటే మనకి 1.5 year 2 yearsలోనే ఎదకొచ్చేస్తాయి. ఎదకరాగానే మనం కట్టించేస్తాం. ఎందుకంటే మనం కట్టకుండా వదిలేసినాం అనుకోండి, మళ్ళీ గర్భంలో సీమ్ పట్టడం అవి పశు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ సెక్సిడ్ సెమన్ చేయించా. మా దగ్గర కంటైనర్లు ఎన్ని ఉన్నాయి,
ఎప్పుడైనా తేడా వస్తే అట్లా చేయించడమే. పొంగనూరు వ్యాక్సిన్ తీసుకొచ్చి మా ఫిమేల్ ఆవుదోడు పట్టాలని చెప్పేసి మన దేశవాళీ ఆవు చేసినాం. దేశవాళీ ఆవు చేస్తే మనకి దూడ వచ్చింది. అంటే ఇది దేశవాళీ పొంగనూరు రెండు కలిసినాయి అనమాట. ఇప్పుడు యావ ఉందనుకోండి, ఉదయం 3 లీటర్లు సాయంత్రం 3 లీటర్లు పాలు ఇచ్చుద్ది. దీని పాలు దీని విధానం చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటాయి. ఇది 4 years ఉంటుంది. ఇది ఆల్రెడీ ఒకసారి ఏనింది, ఇప్పుడు మళ్ళీ కన్సీవ్ అయింది. ఇప్పుడు మంచి నిండు చూడులో ఉందన్నమాట. మళ్ళీ అది చేయించా, మళ్ళీ సెక్సిడ్ సెవెన్ చేయించిన, మళ్ళీ సెక్సిడ్ సెవెన్ చేయించా. ఇది బ్రీడ్ అన్నమాట. ఈసారి మంచి బ్రీడ్ వస్తుంది. ఈసారి ఇది పుట్టింది కదా, మళ్ళీ సారి పుట్టేది దీనికంటే పుట్టిది పడుతుంది ఇంకా. ఎందుకంటే మనకు నాటావు పుట్టింది కాబట్టి కొంచెం అది ఇది కలిపి అయింది కాబట్టి కొంచెం హైట్ వచ్చింది. ఈసారి ఇప్పుడు దీనికి పుట్టేది మాత్రం ఇక అచ్చం పొంగనూరే వస్తుంది. ఇక అది దీని పొంగనూరు సామాన్ 5,000 అయింది. మొన్న పని కట్టుకొని ఖర్చు మన చేసినందుకు 5,000 అయింది. దీనికి ఆర్డర్ రావటం, తీసుకురావటం, చేయటం, కొంచెం ఇది అవడం 5,000 ఖర్చు అయింది. రీసెర్చ్ అంటే ఏదో అన్ని రకాలు ఉండాలో చూద్దాం సరదాగా. అదొక బ్రీడ్ అదొక నీకు ఎట్లాగే ఇది ఉంది, మన తోటలు ఉన్నాయి. ఎట్లాగే దీని మీద మనకు బాగానే ఉంది. పామాయిల తోట పడిపోయిన తోట నిలబెట్టగలిగే స్థితికి తీసుకొచ్చిన యావులు మమ్మల్ని. అంటే ఈ పొద్దున్న లేచిన కాడి నుంచి ఇవన్నీ మనం జీవనాధారం అని మనం అనుకోవాలి కదా. మరి అలాంటి ఇప్పుడు దీన్ని డెవలప్ చేయడంలో తప్పలేదుగా. అది ఎంత డబ్బులైనా ఏమైనా ఇప్పుడు 600 మొక్క తీయాల్సిన పామాయిల తోటని 600 మొక్కనే నిలబెట్టినాయి. 12 టన్నులు ఎరువు కోటి. ఇది మన మెన్యూర్స్ తగ్గుతాయి, ఇవన్నీ తగ్గుతాయి. మరి అలాంటప్పుడు ఇన్ని పోషణ చేయాలా, చూడాలా, చెందాలా, ఇవన్నీ దొరకడంతో మేము చేయడం జరుగుతుంది. ఉంటాయండి, ఉంటాయి. ఇప్పుడు ఇది ఉందండి, ఇది కూడా మొన్నే వచ్చింది. ఇది తిరువురు నుంచి వచ్చింది అనమాట. మన లాంగ్ ఫార్మ్ యూనివర్సిటీ నుంచి వచ్చింది, వాళ్ళు పంపించారు గుంటూరు లాంగ్ ఫార్మ్ నుంచి. ఇది కూడా మొన్న ఇది కూడా చూడదండి. ఎంత 4 నెలలు ఉంటుంది అనుకున్నాం కదా మనం. ఇది ఒంగోలుకి వాళ్ళు ఇది చేశారు, ఏది మన సెమన్ చేశారు. సెమన్ చేసిన తర్వాత మనకు వచ్చింది ఈ ఆవు జెర్సీ కాదు, దేశవాళీ బ్రీడ్ని డెవలప్ చేయడం మీ ప్రత్యేకత. అంతే దేశవాళీ బ్రీడ్ని డెవలప్ చేసుకుంటూ వీటి సంరక్షణ చేయడమే మా ప్రత్యేకత. ఇంకంతే.